వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వసంత పంచమి సందర్భంగా కిటకిటలాడిన సరస్వతీదేవి ఆలయాలు, వీరంపాలెం అయ్యప్ప స్వామి ఆలయాల్లో అక్షరాభ్యాసాలు. జంగారెడ్డిగూడెంలో 11వ వార్డు కౌన్సిలర్ ఉగ్గం ప్రసాద్ ఆధ్వర్యంలో 16 లక్షల వ్యయంతో డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం 7వ సచివాలయ పరిధిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నందు మహిళా పోలీస్, ఐసిడిఎస్ సూపర్వైజర్, సిడిపిఓలకు మహిళా చట్టాల గురించి అవగాహన కల్పించిన అధికారులు. ప్రమాదానికి గురైన లింగపాలెం మండలం రేచర్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుకు 4 మాసాల పాటు ఆర్థిక సహాయం అందిస్తానంటున్న టీడీపీ నాయకులు సొంగ రోషన్ కుమార్. తాడపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం భక్త సంద్రమైంది. వసంత పంచమి పురస్కరించుకుని వందలాది మంది విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజాది కార్యక్రమంలో భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. వీణపాని సరస్వతీదేవికి విశేష కైంకర్యాలు జరిపారు. ఆలయ అర్చకులు లలిత అర్చక బృందం అర్చన, అభిషేకాది క్రతువులు చేశారు. వీరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి దేవి పీఠాధిపతి గరిమెల్ల వెంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కుడితోడని కూర్చోబెట్టుకోవాలి. అక్షరాభ్యాసం ఈ వ్యాధి సిద్ధించేటువంటిది 80 ఏళ్ళు 90 ఏళ్ళు వాడు ఉన్నంతకాలం ఆ స్థితి మేధస్సు తెలివితేటలు అక్షర నమః మొట్టమొదటి ఓంకారంతోనే మొదలు పెట్టాలి. 3వ లైన్లో శివాయ, 2వ లైన్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న హరహరసుత అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఉపాలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో అర్చకుల ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం చేశారు. ఆలయ శాశ్వత చైర్మన్ కీసరి రామిరెడ్డి, ప్రెసిడెంట్ తమ్మన వెంకటేశ్వరరావు, చిన్ని వాసుస్వామి, కొల్లేపర కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన వందలాది భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. జంగారెడ్డిగూడెం మండలంలో పరిసర ప్రాంతాల గ్రామాల భక్తులు భారీ స్థాయిలో ఆలయానికి చేరుకున్నారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని తెలిపారు. మన యొక్క దేవస్థానంలో జరుగుతున్న అక్షరాభ్యాస కార్యక్రమాలు వేలాది గంటలు వచ్చిన భక్తులను కూడా శుభాభినందనలు. మీ దగ్గర గెలవడం ముఖ్యం కాదు, గెలిచిన తరువాత తమకు ఓట్లు వేసిన ప్రజలకు ఏం చేశామనేదే ముఖ్యమని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అన్నారు. జంగారెడ్డిగూడెంలో 11వ వార్డు నందు 16 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న డ్రైనేజ్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 11వ వార్డు కౌన్సిలర్ గా ఉగ్గం ప్రసాద్ వార్డు అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు. పార్టీలు చూడకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి లాగానే ఉగ్గం ప్రసాద్ నిత్యం వార్డు అభివృద్ధికి పరితపిస్తుంటున్నారని అన్నారు. పట్టణంలో అన్ని వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా భావిస్తూ వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తెలిపారు. తమ వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న కౌన్సిలర్ ఉగ్గం ప్రసాద్ సేవలను స్థానిక మహిళలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్చిరాజు, కౌన్సిలర్ శంకు సురేష్, పెప్సి శ్రీను, తల్లాడ సంజీవ్, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 11వ
11వ వార్డు డ్రైనేజీ 200 మీటర్లో 16 లక్షలతో ఉన్నాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు కానీ డ్రైన్లు కానీ పేదలను లక్షాధికారులు చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మన పేదలని ఎలాగా లక్షాధికారులు చేశారు. అలాంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి కౌన్సిల్ సభ్యులు అందరం కలిసి పట్టణ అభివృద్ధికి మేము ఎంతగానో సహాయపడుతున్నాం. ఎందుకంటే దాదాపుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో 11 కోట్ల రూపాయలతో ఇవాళ రోడ్లు పోయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 11వ వార్డులో దాదాపుగా 1 కోటి రూపాయల నిధులతో ఈ రోజున మన యువనాయకుడు ఉగ్గం ప్రసాద్ గారు కౌన్సిలర్ అయిన మొదలుగానే మరి తన ఇచ్చిన హామీల్లో ప్రకారం రోడ్లు డ్రైన్లు ఈ రోజు 16 లక్షల రూపాయలతో 200 మీటర్లు డ్రైన్ వేస్తా ఉన్నారు. అలాగే పట్టణంలో ఇంకా రాబోయే 2 ఏళ్లలో కూడా పట్టణం మొత్తం కూడా అభివృద్ధి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటనేది మేము నిరూపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ రోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 11వ వార్డు నందు 200 మీటర్లతో సుమారు 16 లక్షల రూపాయలు నిధులతో ఈ రోజు మా వార్డు నందు సీసీ డ్రైన్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు చైర్మన్ గారు బత్తిన నాగలక్ష్మి గారికి, అలాగే వైస్ చైర్మన్ మా అన్నయ్య ముప్పుడు అంజీ గారికి, అలాగే పట్టణాధ్యక్షులు చిటికల అచ్చిరామయ్య గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 11వ వార్డులో దగ్గర 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఇవాళ మళ్ళీ నూతనంగా ఒక సీసీ డ్రైన్ కూడా వేయడం జరుగుతుంది. మా వార్డుకి ఈ విధంగా అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి మా గౌరవ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ కి, అలాగే తోటి కౌన్సిలర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు 7వ సచివాలయం పరిధిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు చిటికెల అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, ఉమెన్ వెల్ఫేర్ చైర్మన్ వందనపు సాయిబాల పద్మ, ఉభయ గోదావరి జిల్లా బూత్ కమిటీ రీజనల్ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి, వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, కౌన్సిలర్లు ఉగ్గం దుర్గాప్రసాద్, ఎల్వీఆర్, ద్వారక తిరుమల దేవస్థానం డైరెక్టర్ వాసా రామకృష్ణ, కాటారి సీతారాంబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఏఎన్ఎం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి వ్యాధిని నిర్ధారించి సంబంధిత ఆసుపత్రికి పంపించడం జరుగుతుందని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మరిన్ని వ్యాధులు నిర్ధారించడం చేస్తున్నారని బీవీఆర్ చౌదరి పేర్కొన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని 2024లో మీ అందరి ఆశీస్సులతో మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చిటికెల అచ్చిరాజు తెలియజేశారు. మీరందరూ కూడా చాలా మెడికల్ క్యాంపులు చూస్తుంటారు. ఆ మెడికల్ క్యాంప్ సంబంధించి ఏ ప్రభుత్వం పెట్టినా ఆ రోజు మీకు ఏదో వచ్చిన తర్వాత ఒక 4 మాత్రలు ఇవ్వడమే కనిపించి మరలా దాన్ని ఫాలోఅప్ చేసి ఏ వ్యక్తికి ఏ వ్యాధి ఉందనేది ఆ పరీక్షలో వచ్చిన నిర్ధారణ ప్రకారం వారిని మళ్ళీ పిలిచి మరలా ట్రీట్మెంట్ చేసి ఒకవేళ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా అవ్వకపోతే ఇంకా పెద్ద ఆసుపత్రులకు పంపించి మీకు వైద్యం చేపించే ప్రక్రియ ఈ జగనన్న ఆరోగ్య సురక్ష 2కు సంబంధించి. దీనికి సంబంధించి మీరందరూ కూడా ఒకటి ఆలోచించుకోవాలా. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పేదల మీద ఎంత ఏ కుటుంబంలో అయినా ఆ తండ్రి వాళ్ళ పిల్లల గురించి కానీ వారి కుటుంబ సభ్యుల గురించి కానీ ఏ విధంగా ఆలోచిస్తాడో అలాగే ఒక ముఖ్యమంత్రి స్థానంలో మనందరికీ పెద్దగా ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించబట్టే ప్రతి వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉండాలి, ప్రతి పేదవాడు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచన ఆయన ఎప్పటికీ ఉండడం వలన ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరుకునేది, రాబో 2 నెలల్లో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చాలా కొన్ని మీడియా ఛానల్స్ కానీ అలాగే కొంతమంది పేదలకు మంచి జరుగుతుంటే గిట్టలేని కొంతమంది వ్యక్తులు ఆయనపై దుష్ప్రచారం చేస్తూ ఆయన్ని డిగ్రేడ్ చేయడానికి చేస్తున్నారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీరు అవి నమ్మకండి. రేపు రాబో రోజుల్లో మీకు ఎన్నైతే ఓట్లు ఉన్నాయో అన్ని ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోండి. మరి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి మరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్యక్రమానికి మీకు సంబంధించి మహిళలకు సంబంధించిన దీర్ఘకాల సమస్యలు గాని, అలాగే వృద్ధులకు సంబంధించిన కళ్ళజోళ్లు గాని, కీళ్ల నొప్పులు గాని, మోకాళ్ళ నొప్పులు గాని, అలాగే వైద్య పరీక్షలు చేసి ఎక్స్రేలు తీసి దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. అలాగే మీకు సంబంధించిన వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధి తగ్గని పరిస్థితుల్లో డాక్టర్ సలహా మేరకు ఏఎన్ఎం సిస్టర్స్, ఆశా వర్కర్ల ద్వారా తదుపరిగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాల ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ గాని, హైదరాబాద్ గాని, మద్రాస్ గాని, చెన్నై గాని, బెంగళూరు గాని ఇతర రాష్ట్రాలకు కూడా తీసుకెళ్లి మీకు వైద్యం ఉచితంగా అందించే కార్యక్రమం చేపడుతున్నారు.
ఈ నెల 16వ తేదీన రథసప్తమి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలియజేశారు. ఆలయ కోనేరు నందు సుదర్శన్ పెరుమాళ్కు చక్రస్నానం చేయించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఆయనను గాని ఆలయంలో గాని సంప్రదించవచ్చని తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నాడు శుక్రవారం రథసప్తమి సందర్భంగా మన ఆలయంలో స్వామివారి ఆలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఉదయం 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి సూర్యప్రభ వాహనంపై తిరువీధి ఉత్సవం కార్యక్రమం ఉంటుంది. అనంతరం మన ఆలయ ఈశాన్య భాగంలో నిర్మించబడిన కోనేరులో సుదర్శన్ పెరుమాల్కి చక్రస్నాన మహోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా శుభ పర్వదినమైన ఈ రథసప్తమి నాడు జరిగే ఈ సూర్యప్రభ వాహన సేవ మరియు చక్ర పెరుమాల్కి నిర్వహించే సుదర్శన్ పెరుమాల్కి నిర్వహించే చక్రస్నానము ఈ 2 కార్యక్రమాల్లో కూడా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కలియుగదయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహన సేవ జరిగి ఆ వాహన సేవ పూర్తయిన వెంటనే అంటే సుమారుగా 10:30 గంటలకు మనకి ఆలయం కోనేరులో చక్రస్నాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించి రథసప్తమి సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో రైతులకు టైటిలింగ్ యాక్ట్ వల్ల కలిగే ఇబ్బందులపై అవగాహన సదస్సు మంగళవారం రాత్రి నిర్వహించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ రైతులకు అవగాహన కల్పించారు. రైతు వ్యతిరేక చట్టమైన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రైతాంగం పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అచ్యుత శ్రీనివాసరావు అన్నారు. ఈ సదస్సులో న్యాయవాదులు చట్టం గురించి దాని వల్ల వచ్చే అనర్థాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు విత్తనాల రత్నరాజు, తొర్లపాటి శ్రీనివాస్, బల్లె సాయి కుమారి, వి రాజు తదితరులు పాల్గొన్నారు. మేము అందరూ నిర్ణయించుకున్నటువంటి వ్యవహారం ఏంటంటే ఇది పూర్తిగా ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళే చెప్పాలి. మనకున్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే యాక్ట్ అయితే తీసుకొచ్చారు కానీ ఎక్కడ యాక్ట్ కి సంబంధించి వివరణ అనేటువంటి ఎక్కడే ఉంది. ఇలాంటి చట్టం చేసేటప్పుడు తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి ఏంటంటే ప్రతి ఊర్లో కూడా గ్రామ సభ, ఆ గ్రామ సభలో ఈ చట్టం యొక్క మంచి చెడు వివరించిన తర్వాత అంతా ఓకే అయిన తర్వాతే శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి చేయాలి. కానీ ఇక్కడ ఏం చేశారంటే అసలు ఏమీ లేదు. మనకి చట్టాల్లో కొన్ని చీకటి చట్టాలు అంటారు, రాత్రికి రాత్రే జరిగిపోతా ఉంటారు. అలాగా 2023 సంవత్సరంలోనే 2022 సంవత్సరంలో చేశారు. మేము చూసాం, సరే చేశారు కానీ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఏ విధంగా చేస్తారు అనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది. కానీ ఏం చేశారన్నది కానీ చూసుకున్నట్లయితే రీసెంట్ గా ఆ ఇంప్లిమెంటేషన్ కూడా తీసుకొచ్చారు. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటది కాబట్టి ఇక్కడ అటువంటి ఆస్తుల్ని ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి. కదిలేవి మూవబుల్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. కదులుతాయి, కొన్ని ఆస్తులు కదులుతాయి, కొన్ని ఆస్తులు పర్టికులర్ అక్కడే ఉంటాయి. ఏది ఏమైనా ఆస్తులను ఇక్కడ ప్రజలకు సంపాదించుకున్నటువంటి ఆస్తులను ఏ రకంగా కబ్జా చేయాలి, ఏ రకంగా కొట్టేయాలని దుర్మార్గమైన ఆలోచనే ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది నల్ల చట్టం, ఇది చీకటి చట్టం. అందుకే నేను అన్నా ఇందాక ఆంధ్రప్రదేశ్ భూభాగంలో దొంగలు పడ్డారని, అంటే మీ ఊర్లో దొంగలు పడ్డారు. మరి ఇంకా మీకు తెలుస్తుందో లేదు నాకు తెలియదు. ఒకవేళ మీరు కుర్చీలో కూర్చున్నారేమో, ఇంటికెళ్ళి మొత్తం చెక్ చేసుకోండి. ఈ యాక్ట్ నేను అమలు చేస్తామని చెప్పాను మోడీ గారు చూస్తే దాన్ని ఈయన కబ్జానికి అవకాశం ఉందని చెప్పని ఈ యాక్ట్ మీద దృష్టి పెట్టి చీకటి, ఇందాక సార్ అందరూ చెప్పారు, చీకటి జీవోలు ఈ మధ్యన ఏ జీవో పెట్టినా వెబ్సైట్ లో పెడతారు. ఆ వెబ్సైట్ లో పెడతాం సంవత్సరాలు బట్టి ఏ జీవో కూడా వెబ్సైట్ లో పెట్టలేదు. ఇది చీకటి జీవోలు చేసి ఎవరు దొరుకుతారయ్యా అంటే భారతదేశంలో మన రైతులకు ఎందుకంటే ఏ విషయం పట్టించుకోరు. ఎంత అన్యాయం జరిగినా ధాన్యం బస్తా 1500, 1800, 1500 అమ్మినా అక్కడితో డబ్బులు పుచ్చుకుని వెళ్తారు. కానీ మన గిట్టుబాటు ధర గురించి దెబ్బలాడే శక్తి కూడా రైతుకు లేదు. రైతుల్లో యూనిటీ లేదు, రైతుల్లో లేదు. కాబట్టి మనమే దొరికాం. మరి అమాయకులైన దృష్టితోటి ఇప్పుడు ఎవరిని ఉద్యోగస్తులకు ఏదైనా తప్పు జరిగితే పెన్ డౌన్ వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరిలో అర్జిత కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు పర్యవేక్షణలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణం జరిపించారు. ఏలూరుకు చెందిన భక్తులు బాబా ప్రసాద్, మణిపూర్ణ దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఉభయదారులుగా వ్యవహరించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షించారు.
జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు బాల్య వివాహాలపై మహిళా హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఐసిడిఎస్ సూపర్వైజర్స్, సిడిపిఓలకు పలు అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్సీపీసీఆర్ డాక్టర్ జె రాజేంద్ర ప్రసాద్, ఏపీ ఫుడ్ కమిషన్ కె దేవి, రీజనల్ ఆర్గనైజర్ వందనపు సాయిబాల పద్మ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సిహెచ్ఎస్ సూర్య చక్రవేణి, సిడిపిఓ బ్యూలా, చైల్డ్ ప్రొటెక్ట్ ఆఫీసర్ రాజీవ్, ఎన్జీఓ ప్రభాకర్, కౌన్సిలర్ బాలస్వామి తదితరులు హాజరయ్యారు. డిఆర్డీఓ మేడపల్లి రాజు, ఎంపీడీఓ కృష్ణప్రసాద్ వివిధ అంశాలను ప్రస్తావించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కౌమార బాలికలతో ఫ్రెండ్లీగా ఉండాలని భావించారు. కాబట్టి నేను మీకు ఇచ్చేటటువంటి సూచన ఏంటంటే, మిమ్మల్ని వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇంకొకరు పిలిస్తే మీరు వెళ్ళడం కాకుండా, మీరు ఆల్మోస్ట్ ఆల్ ఆ విలేజ్ లో పనిచేస్తున్నప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ పిల్లలు వాళ్ళతోటి మీరు మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయాలి. రిలేషన్ మెయింటైన్ చదువుకునేటటువంటి 10th క్లాస్ చదివే అమ్మాయిలు కానీ ఇంటర్ చదివే అమ్మాయిలు వాళ్ళతో మీరు ఫ్రెండ్లీగా ఉంటే ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు చదువు మధ్యలో ఆపేసి వాళ్ళకి వివాహం చేయాలని అనుకుంటున్నారు, లేకపోతే ఎక్కడ పిల్లలు అట్రాక్షన్ లోనవుతున్నారు అనేది మీ దృష్టికి వస్తుంది. అలా రావాలి అని అంటే మీరు సచివాలయంలో కూర్చోవడం కాకుండా ఆ సచివాలయం మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క పీర్ గ్రూప్ తోటి మీరు కలవాలి, ఫ్రెండ్లీ కలవాలి. రెండవది, మీ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి మిగతా స్టాఫ్ తోటి, వాలంటీర్స్ తోటి మీరు కలవాలి, ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి. లేదంటే ఒక విఆర్ఓ నుంచో, పంచాయతీ సెక్రటరీ నుంచో, లేకపోతే వాలంటీర్స్ నుంచో మనకి రావాల్సినటువంటి ఆ యొక్క సపోర్ట్ రాదు. ఆ విధంగా వచ్చినప్పుడు మన దృష్టికి వచ్చిన తర్వాత అందరూ పరిగెట్టుకెళ్ళి దాన్ని స్టాప్ చేయడం కాకుండా అటువంటి ట్రయల్స్ ఎక్కడైతే ఉన్నాయో అది ముందుగానే మన నోటీస్ లో తీసుకుని వాటిని మనం అవాయిడ్ చేయగలిగితే మంచి రిజల్ట్ వస్తుంది. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి రాజేంద్ర గారు మాట్లాడారు, అలాగే చక్రవేణి మేడం కూడా మాట్లాడారు. మనందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ వినే కొద్దీ ఏదో ఒక కొత్త విషయం మనల్ని తాకుతుందనమాట. ఎవరి నోటి నుంచి ఏ మాట వస్తుందో తెలియదు, కానీ ఆ మాట అనేది ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు అంత తీవ్రతతో మాట్లాడుతున్నారు, అంత లోతుగా మాట్లాడుతున్నారు, అంత మనల్ని ఎలర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు, అంత సబ్జెక్టు మనకి చెప్తున్నారు అంటే వాళ్ళ దగ్గర అంత సబ్జెక్ట్ ఉందని ప్రదర్శించుకోవడానికి కాదు. అది మనం వినాలి, అది మనం తెలుసుకోవాలి, అది మనం నేర్చుకోవాలి, అది మనం మన స్థానాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ తో మరి ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ గ్యాదర్ చేసి నాకే కనీసం ఒక 10 times ఫోన్ చేసి ఉంటారు. అలాగే ఎంతమందికి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఎంతమందిని ఒకే దగ్గరికి రావడానికి సమకూర్చాలి, ఇలాగ మరి మీటింగ్ కి కావాల్సిన మరి కనీస అవసరతలు అవన్నీ కూడా ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా బాధ్యతగా తీసుకొని ఈ యొక్క చైల్డ్ మరి బాల్య వివాహాలు నిరోధించాలి అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తా ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు,
పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. కోయలగూడెం మానవత ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల హైస్కూల్, విఎస్ఎన్ హైస్కూల్, సాయి రాకేష్ హైస్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటివేషన్ స్పీకర్ తాడేపల్లి మోహన్ రావు హాజరయ్యారు. విద్యార్థులకు విలువైన మాటలు చెప్పి వారికి విలువైన సలహాలు అందజేస్తారు. కన్వీనర్ త్రిపుర రమేష్, అధ్యక్షులు బొమ్మ మోహన్ రావు, సెక్రటరీ ఎం రామకృష్ణ, నక్కా బాబీ, స్వామి, ముప్పనపల్లి వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, చెప్పుల మధు, సజ్జా వీరనాగేంద్ర, సాయి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక కడు పేద కుటుంబంలో పుట్టి పడవ నడుపుకునేటువంటి కొడుకు మిస్టర్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం, భారత రాష్ట్రపతి. ఒక దీనమైనటువంటి ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రపంచ మేధావి, ద కాన్స్టిట్యూషన్ రైటర్. ఇటువంటి వ్యక్తులందరూ పేద కుటుంబంలో ఎందుకు పరికరాలైనటువంటి వ్యవస్థ నుండి పైకి వచ్చినటువంటి గొప్ప మహానుభావులు. ఇటువంటి వాళ్ళ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఈ వాళ్ళు ఎవరి చరిత్ర చూడు, కష్టపడకుండా ఏ వ్యక్తి ఎక్కడికి చేరలేడు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. నువ్వు కష్టపడాలి, నువ్వేం చేయాలన్నా కష్టపడాలి. అంటే వాడు ఇక్కడికి వచ్చేసి ప్రిన్సిపల్ గారు కూర్చున్నాడంటే పుట్టే రావా, కష్టపడ్డాడు, దానికి కావాల్సినటువంటి చదువు చదివాడు, అందుకని కూర్చున్నాడు. నేను ఒక బ్యాంక్ మేనేజర్ అయ్యానంటే నాకు ఒక కష్టం, నేను 6 డిగ్రీలు చదివాను, ఎంఏ, బీకామ్, బిఎడ్, డిసిబిఏ. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ప్రతి మనిషి తన శక్తి కొరకు తను కష్టపడితే తను చేరుకోగలిగిన గమ్యాన్ని ఈజీగా చేరుకుంటాడు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, ఇది సత్యం. ఇవాళ నరేంద్ర మోడీ చాయ్ అనుకునేటువంటి నరేంద్ర మోడీ వాళ్ళ భారత ప్రధాని ఎక్కడి వచ్చిందంటే ఎవరో వాళ్ళ మనలాంటి మనుషులు కదా, అవునా కదా? సో డోంట్ ఫర్గెట్ మిత్రమా, నీవు తలుచుకుంటే 10th క్లాస్ ని డోంట్ ఫర్గెట్. అయితే చాలా మంది అనుకుంటారు ఒక చిన్న ఇందులో ఒక సబ్జెక్ట్ లో తప్పు వస్తే ఎందుకు లిమిట్స్, నెక్స్ట్ టైం బెటర్. ఓకే, ఎలా ఉండాలి మీరు? నీకు ఫెయిల్యూర్ పరంగా ఎప్పుడు ఆలోచించుకో. విన్నపం, ఈ వాడ నుండి నువ్వు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ 6 సంవత్సరాల పాటు కానీ నువ్వు కష్టపడితే నీ జీవితం అంతా 100 ఏళ్ళు హ్యాపీ. నువ్వు ఎన్నాళ్ళు కష్టపడాలి నీ జీవితంలో? ఇప్పుడు 6 years. ఈ 6 సంవత్సరాలు కానీ నీవు నెగ్లెక్ట్ చేస్తే నీ జీవితం అంతా. దిస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్ట్. ఈ వాడ అమ్మ నాన్న మీ కొరకు ఎంతో కష్టపడి, వాళ్ళు తిన్నారో లేదో తెలియదు, వాళ్ళ బట్టలు కట్టుకున్నారో లేదో తెలియదు, వాళ్ళు ఏం కష్టపడుతున్నారో తెలియదు. ఇవాళ మీ కొరకు వారి సర్వస్వాన్ని అర్పించి ఎక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని ఇంత వారిని చేసినటువంటి ఘనత ఎవరిదండి? పేరెంట్స్, తల్లిదండ్రులు. భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ మనకి ప్రత్యక్ష దైవాలు ఎవరు? పేరెంట్స్. ఒక్కసారి వాళ్ళకి జేజేలు పలుకుదాం, చప్పట్లు కొట్టండి. మనం తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేదు. చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో టీడీపీ కార్యకర్త పెద్దకర్ల వెంకటేశ్వరరావుకు ప్రమాదం జరిగి ఇంటి వద్ద ఇబ్బందులు పడుతున్నారు. వెంకటేశ్వరరావు పరిస్థితిని టీడీపీ గ్రామ అధ్యక్షులు పసునూరి సుబ్బారావు,
ఇతర నాయకుల ద్వారా తెలుసుకున్న చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆశావాహి సొంగారు రోషన్ కుమార్ స్పందించారు. స్వయంగా వారి ఇంటికి వెళ్లి వెంకటేశ్వరరావును పరామర్శించారు. అతనికి నెలకు 2000 రూపాయల చొప్పున 4 నెలలు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామ పెద్దల సమక్షంలో పెన్షన్ అందజేస్తారు. అలాగే ఎవరైనా నాయకులు దాతలు స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మందపాటి పాపారావు, తాళ్ల వెంకటేశ్వరరావు, ఉల్లాస వెంకటేశ్వరరావు, తెలుగు యువత రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 4 months రెస్ట్ అని చెప్తున్నారు. బట్ ఏంటంటే తనకి అతనొక్కడే ఇంట్లో ఆటో ఉన్నట్టే కానీ అదే జీవితం. 3 ఆడపిల్లలు ఉన్నారు. మరి పార్టీ కోసం బాగా కష్టపడే మనిషి. మరి నా వంతుగా అట్లాగే మరి చింతలపూడి వచ్చేసి మా అమ్మగారు ఊరు. 4 నెలలు ఇతను కొంచెం లేచి తిరిగేంత వరకు నెలకి 2000 ఇస్తాను. నేను పెద్దల సమక్షంలో ఇస్తున్నాను. ఇది వచ్చేసి షార్ట్ టర్మ్ పెన్షన్ లాగా. వీడియో చూసిన వాళ్ళు ఎవరికన్నా కూడా మరి అవకాశం ఉంటే వచ్చి సాయం చేయండి. పెద్ద మనసు చేసుకొని చిన్నపిల్లలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే వీరమణి. సో వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ ఉన్నారు. పని చేసుకోమన్నారు, పార్టీని బలోపేతం చేయమన్నారు, అందరిని కలుపుకోమన్నారు. సో మీలాంటి వాళ్ళని ఇంకా నేను బలోపేతం చేయాలి. మీదే పార్టీకి పెద్ద అండది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేరే విధంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని కోయలగూడెం మండల పరిషత్ అధ్యక్షుడు గంజిమాల రామారావు పేర్కొన్నారు. కోయలగూడెంలో మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె అశోక్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రతి సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాలని, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి అందించే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందని రామారావు పేర్కొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నవరత్నాల రూపంలో ఒక్కొక్కటిగా అన్ని అమలుపరిచారని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్యలక్ష్మి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి గంగరాజు, మట్టా వనజ, గంటా శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యురాలు గంటాసాల సీనమ్మ, సర్పంచులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మేనంలో రావడం జరుగుతుంది. ఏ పిల్లలు ఎన్నికయ్యారనేటువంటిది ప్రతి సంవత్సరం మన మండలం నుంచి ఖచ్చితంగా నవోదయ ఎన్నికవుతున్నటువంటి విద్యార్థులు ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఉంటారనేటువంటి ఆశాభావంతో ఉన్నాము. ఈ విషయం మరలా ఇక్కడ చెప్పడానికి కారణం, గతంలో ఒకసారి గౌరవ సభ్యులందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. నవోదయలో పరీక్ష రాసిన తర్వాత ఆ పరీక్షలో ఎన్నికైనటువంటి విద్యార్థికి తప్ప ఇంకా ఎవరికి అక్కడ అడ్మిషన్ అనేది ఉండదండి. ఖచ్చితంగా నవోదయ స్కూల్లో చేరాలి అంటే పరీక్షలో పాస్ అయి తీరాలి లేదా ఎన్నికై తీరాలి. అలా ఎన్నిక కాని విద్యార్థికి అక్కడ అవకాశం ఉండదు. డిపార్ట్మెంట్ ఏంటంటే ఒకళ్ళిద్దరు చేస్తున్నారు, ఒకసారి చేయలేకపోతున్నారు అనేది మాకు మనం పోయినప్పుడు కూడా చెప్పాము. మీకు ఏదైనా చేసినప్పుడు వాళ్ళకి ఎవరించి సర్పంచ్ గారు లేదా ఎంపీడీసీ గారు ఎవరు చెప్పారో వాళ్ళకి అక్కడ పనిచేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదిగో సార్ మీరు అక్కడ మనం చెప్పారని చెప్పేసి మా దృష్టిలో పెట్టిన తర్వాత కూడా ఎంపీడీసీ గారు వాళ్ళు అక్కడ ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ దృష్టిలో కూడా మీరు పెట్టి చెప్తే అది మీరు కూడా చేసినట్టు తప్ప మేము చేయలేదు చేసామన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే మీరు ఎంత చేసినా చేయలేదనే వస్తుంది కదా. వాళ్ళు అర్థం చేసుకోండి ఎవరైనా. ఎందుకంటే మీరు మీ వరకు మీరు బాగానే ఉంటారు. రేపు పొద్దున ఏంటంటే అది మాలాంటి వాళ్ళ మీద ప్రభుత్వం మీద పడదు తప్ప మీరు ఏదంటే మీకు చిన్న సమస్య అయినా సరే చిన్న సమస్యలు అయ్యి మీరు పెద్దవి కూడా కాదు. సమస్య ఏంటంటే ఇది మేము చేయలేకపోతున్నాం అనేది మీ దాకా అది జనాలు రానియకూడదు. ఎందుకంటే ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరు మరి 3 నెలలకు ఒకసారి మనం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకునేది ఏంటంటే ఏమైనా సమస్యలు ఉన్నా మనం తెలుసుకొని ఇక్కడే మనం మాట్లాడుకొని వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ చేయట్లేదు అనేది మనం తెలుసుకోవడం కోసమే ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ పెడతారు. దాంట్లో మనం ప్రతి 3 నెలలకు ఒకసారి మనం మాట్లాడినప్పుడు కూడా దాన్ని మళ్ళీ అదే చెప్పేటట్టు మాత్రం మీరు ఎప్పుడు తెచ్చుకోకండి. ఎందుకంటే మనం ఒకసారి 2 సార్లు చెప్తాం. ఇప్పుడు మన ఎంపీడీసీ గారు దాదాపుగా 3వ సారి చెప్తున్నారు. అది చేరేశారని చెప్పి మళ్ళీ చెప్తున్నప్పుడు ఏపీ గారు అది చేశారా లేదనేది దృష్టిలో పెట్టండి ఎవరైనా సరే అంత డిపార్ట్మెంట్. ఎందుకంటే రేపు పొద్దున చేయలేదు అనే మాట మనం ఎందుకు అనిపించుకోవాలి. మీరు చేస్తున్నారు, చేయలేదు అనేది మనకి ఎందుకు రావాలి. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్సీ పీసీఆర్ డాక్టర్ జె రాజేంద్ర ప్రసాద్, ఏపీ ఫుడ్ కమిషన్ కె దేవి, రీజనల్ ఆర్గనైజర్ వందనపు సాయిబాల పద్మ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సిహెచ్ సూర్య చక్రవేణి, సిడిపిఓ బ్యూలా, చైల్డ్ ప్రొటెక్ట్ ఆఫీసర్ రాజీవ్, ఎన్జీఓ ప్రభాకర్, కౌన్సిలర్ బాలస్వామి, ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి తదితరులు హాజరయ్యారు. సెల్ ఫోన్ కారణంగా ఎంత ఉపయోగం ఉందో అనవసరమైన వాటికి అదే విధంగా వినియోగించకూడదని అన్నారు. ఏమైనా
సమస్యలు ఉంటే ధైర్యంగా ఉపాధ్యాయుల దృష్టికి గాని తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. లేదా మనకి దూరం ఉన్న వ్యక్తులు ప్రేమపూర్వకంగా దగ్గరికి తీసుకుని మీకు చాక్లెట్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా ఆశ పెట్టి సెల్ ఫోన్ దగ్గరికి చెప్పి మీకు ఇష్టమైనటువంటి బొమ్మలు కానీ లేకపోతే మీకు ఇష్టమైనటువంటి వీడియో చూపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రలోభాలకి గురి కావద్దు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల కాలంలో ఈ సెల్ ఫోన్ వల్ల ఎంతైతే ఉపయోగం ఉందో దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేకపోతే దాని వల్ల చెడు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి విద్యార్థులకు ఒకటే చెప్తూ ఉన్నాను, రోజులు మారాయి. రేపు పొద్దున నీతో పాటు పోటీ ప్రపంచంలో ప్రైవేట్ గా చదువుతూ ఉన్నటువంటి మన నారాయణ చైతన్య భాషణ స్కూల్ విద్యార్థులు నీకు పోటీ పడుతూ ఉన్నారు. అయితే ఇందాక నేనేం చెప్పా, గతం వేరు, ప్రస్తుతం వేరు, భవిష్యత్తు వేరు అన్న. మీ వెనకాల కూర్చున్న టీచర్స్ టైంలో, మా టైంలో ఇన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ లేవు. ఉదాహరణకు అమ్మఒడి, నాడు నేడు, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, సంపూర్ణ పోషణ అభియాన్, కళ్యాణం వస్తు, అలాగే ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్, అలాగే బైజూస్ కంటెంట్ ఇంట్రడ్యూస్ చేయడం, ఇంగ్లీష్ మీడియం. అందుకనే ఈ శకంలో మీరు చాలా చాలా దృష్టివంతులు. ఎందుకంటే మా టైంలో ఎలాంటి భవనాలు లేవు, అలాంటి ఫర్నిచర్ లేవు, చక్కగా ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్న వాళ్ళు కూడా లేరు. కాబట్టి ప్రస్తుతం మీకు అందించేటువంటి ఎడ్యుకేషన్ చాలా చాలా వాల్యూతో కూడుకున్నది. అందుకనే టీచర్స్ ని ఎట్టి పరిస్థితుల్లో విసిగించొద్దు. వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. జంగారెడ్డిగూడెంలో బైపాస్ నందు చెరుకు ట్రాక్టర్ బోల్తా పడింది. దొరసానిపాడు నుంచి చెరుకు ట్రాక్టర్ వేగవరం వైపు వెళ్తుండగా అటువైపుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పినప్పటికీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వసంత పంచమి సందర్భంగా కిటకిటలాడిన సరస్వతీదేవి ఆలయాలు, వీరంపాలెం అయ్యప్ప స్వామి ఆలయాల్లో అక్షరాభ్యాసాలు. జంగారెడ్డిగూడెంలో 11వ వార్డు కౌన్సిలర్ ఉగ్గం ప్రసాద్ ఆధ్వర్యంలో 16 లక్షల వ్యయంతో డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం 7వ సచివాలయ పరిధిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నందు మహిళా పోలీస్, ఐసిడిఎస్ సూపర్వైజర్, సిడిపిఓలకు మహిళా చట్టాల గురించి అవగాహన కల్పించిన అధికారులు. ప్రమాదానికి గురైన లింగపాలెం మండలం రేచర్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుకు 4 మాసాల పాటు ఆర్థిక సహాయం అందిస్తానంటున్న టీడీపీ నాయకులు సొంగ రోషన్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.